అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇవ్వంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తి గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా మిగిలి ఉన్నది రెవెన్యూ సర్ప్లస్. తెలంగాణ మీరు మాకు అప్పచెప్పినాడు 369 రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ మేము మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్ల సర్ప్లస్. మొన్న మీ బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉందని చెప్పినావు నువ్వు? 23-24 బడ్జెట్ లో 1,704 కోట్ల 89 లక్షల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉందని చెప్పినావు. మళ్ళీ దాన్ని రివైజ్ చేసినావు. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం 297 crore సర్ప్లస్ అని చెప్పినావు. సరే పర్వాలేదు. ఎనీవే మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? ఫైనల్ గా సర్ప్లస్ రాష్ట్రం రెవెన్యూ మిగులు అని చెప్తున్నావు. మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా? నాకు నెలకు 4,000 మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా? అది కూడా చెప్తాను నేను. రెవెన్యూ సర్ప్లస్ అని నీ ప్రభుత్వమే చెప్తుంది. ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావా? ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటాడు? అది సాటుగా అరలో కూర్చొని అదేందో మళ్ళీ మైకులో చెప్పేందుకు అది సిగ్గైనట్టు. నేను అందుకే చెప్తున్నా, ఇది ముఖ్యమంత్రి గారికి చదువుకోకొద్దిగా అప్పుడప్పుడు. మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్ 2024-25 గాను 2,21,242 కోట్లు. అంటే దీన్ని కనుక మీరు 12 నెలలకు గాను విభజిస్తే ప్రతి నెల మనకు 18,436 కోట్ల 94 లక్షలు ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్ రూపంలో, ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల రూపంలో, ట్యాక్స్ల రూపంలో, ఇంకో రూపంలో వచ్చేది. దాంతో పాటు క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ అప్రూవ్ అయిన ఓపెన్ మార్కెట్ లోన్లు ఉంటాయి, ఫ్లోటింగ్ డెట్ ఉంటుంది, దాంతో పాటు కొన్ని డిపాజిట్లు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎట్సెట్రా. వాటి మీద కొంత కంటింజెన్సీ ఫండ్ ఎట్సెట్రా ఉంటాయి. అది ఒక 69,572 కోట్లు అకార్డింగ్ టు దేర్ రిపోర్ట్. ఇది మళ్ళీ లెక్క తీస్తే 12తోని 5,797 కోట్లు. రెండు కలిపితే నీకు నెల నెలా వచ్చే ఆదాయం 18,436 కోట్లు ప్లస్ నీ క్యాపిటల్ రిసీట్ నెలకు ఉండేది 5,797 కోట్లు. మొత్తం రెండు కలిపితే నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ అందుబాటులో ఉన్నది 24,234 కోట్లు. అంటే నువ్వు చెప్పినట్టు నెల ఖర్చు పెట్టంగా ఇంకా మిగిలేది ఎంత తెలుసా? నెలకు దగ్గర 1,734 కోట్ల మిగులు ఉంది నెలకు ఇతర కార్యక్రమాలు చేయడానికి, డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఇంకోటి కానీ చేయడానికి. ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఇంత అబద్ధాలు చెప్పొచ్చా? 4,000 ఘాటా ఉందని చెప్పొచ్చా? క్లియర్ గా నీకు రెసీట్స్ కనబడుతున్నాయి. ఇదే రిపోర్ట్ లో నీకు క్లియర్ గా నీ మంత్లీ రెవెన్యూ కనబడుతున్నది. రెండు కలిపితే నీకు నెలకు ఇంకొక 1,734 కోట్లు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కనబడుతున్నది. అయినా అబద్ధాలు చెప్తావు. ఇంకొక దారుణమైన మాట చెప్పినాడు, జీతాలకి నెలకు 6,500 కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని? 18,500 కోట్లు పేమెంట్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పాడు. కానీ ఎంత పచ్చి అబద్ధ మాట అంటే అది. ఎందుకంటే మళ్ళీ పీఆర్సీ ఇవ్వకుండా తప్పించుకుంటుంది ఇదంతా. పీఆర్సీ ఇవ్వద్దు, డిఏలు ఎగ్గొట్టాలి, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఆగమాగం చేయాలి. ఇవాళ ఆర్బీఐ లెక్కల ప్రకారం జీతాలకు మొత్తం సంవత్సరానికి 40,000 కోట్లు, పెన్షన్లకు 11,641 కోట్లు, రెండు కలిపితే కూడా మీకు 52,424 కోట్లు. అంటే డివైడెడ్ బై 12 వేసుకోండి, నెలకి ఎంత పోతుంది? 4,360 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు 6,500 కోట్లు అని చెప్పి బడాయించి చెడాయించి నోటికొచ్చిన లెక్క చెప్తాను. 4,300 కోట్లు ఎక్కడ? 6,500 కోట్లు ఎక్కడ? ఒక ముఖ్యమంత్రికి ఇన్ని పచ్చబద్దాలు చెప్పొచ్చా? ఐ స్టాండ్ ఫర్ ఎనీ స్క్రూటినీ. ఇది నేను చెప్పేది ఖచ్చితంగా స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ నుంచి వాళ్ళు ఆడిట్ చేసిన రిపోర్ట్, ఇది నాది కాదు. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, తెలంగాణ గవర్నమెంట్ ఆడిట్ చేసిన రిపోర్ట్. ఇంత కరెక్ట్ గా ఇంత క్లియర్ గా ఉంటే ఇన్ని పచ్చబద్దాలు చెప్పి తప్పించుకుంటారని ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటున్నా మాకు అర్థమైతలేదు. అందుకే నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, రాబడి ఇట్లుంది, ఖర్చు అట్లుంది, నీ దగ్గర మిగులు ఉంది, మరి ఎందుకు ఇయ్యవు రైతు భరోసా? ఎందుకు ఇయ్యవు 15,000? వానాకాలం నువ్వేదైతే 7,600 కోట్లు ఎగ్గొట్టినవో దాని మీదికెళ్ళి నువ్వు ఇవ్వాల్సిన ఇంకొక 2,500 ఎకరానికి కలిపి మొత్తం నువ్వు ఒక్కొక్క ఎకరానికి బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. మొత్తం రైతులకు, రాష్ట్ర రైతాంగానికి 26,000 కోట్లు బాకీ ఉన్నావు. ఒక ఎకరం ఉన్న రైతుకు నువ్వు బాకీ పడ్డది 17,500 రూపాయలు. నిన్ను వదిలిపెట్టం. నువ్వు ఆ బాకీ చెల్లించేదాకా, ఒక్కొక్క ఎకరానికి 17,500 ఇచ్చేదాకా ఈ సంవత్సరానికి నేను వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పించుకొని ఇయ్యం.